అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఏమన్నాడు? అయితే నేను నీకు ఆరోగ్యం కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. అంటే ఎవరివ్వాలి నీకు స్వస్థత? ఎవరివ్వాలి నీకు బాధ నుండి నివారణ? ఎవరివ్వాలండి? దేవుడు ఇవ్వాలా. ఆయన ఏమన్నాడు? నేను ఇస్తాను, ఇదే యెహోవా వాక్కు అని వాగ్దానం చేస్తాను. ఈ కష్టాలు, ఈ బాధలు ఎందుకు వచ్చాయి నీకు అంటే నీ అతిక్రమం వల్ల, నీ పాపం వల్ల వచ్చాయి. అయితే ఈరోజు మీరందరూ కూడా ఒకటే, యేసు నామములో నా పాపములన్నిటిని నేను ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను, నాకు సహాయం కావాలా. అప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ అతిక్రమలను, నీ పాపం నీ నోటితో ఒప్పుకుంటావో అప్పుడు ఈ వాగ్దానము నీ పైన పని చేస్తుంది. ఏంటా వాగ్దానము? నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పి. అప్పటిదాకా ఏం జరిగింది? ఏం మందు లేదు, ఎవరి వల్ల కాలే. కానీ ఇప్పుడు నేను నీ గాయములను మాన్పెదను. హల్లెలూయా. నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఎంతమంది అయితే ఈరోజు ఇలాంటి సమస్యలో చిక్కుకొని బయటికి రాలేని స్థితిలో ఉన్నామో వాళ్ళందరికీ ఈరోజు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో విడుదల కలుగును గాక, ఆరోగ్యము కలుగును గాక, గాయములు మానిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా.